ఒకసారి ఒక అందమైన పచ్చని అడవిలో బన్నీ అనే చిట్టి కుందేలు ఉండేది. బన్నీ చాలా చురుకుగా మంచిదిగా ఉండేది. రోజూ ఉదయం లేచి పువ్వులతో మాట్లాడేది, పక్షులకు హాయ్ చెప్పేది. ఒకరోజు అడవిలో పెద్ద వార్త పాకింది. మాయనక్షత్రం కనిపించట్లేదు అని అందరూ భయపడ్డారు. ఆ మాయనక్షత్రం ఉంటేనే అడవిలో వెలుగు, సంతోషం ఉండేది. నక్షత్రం పోతే అడవి మసకబారిపోతుంది. బన్నీ ధైర్యంగా చెప్పింది, నేను మాయనక్షత్రాన్ని వెతుకుతాను. అడవిలో ఆమెకు కొత్త స్నేహితులు కలిశారు. పిక్కి అనే రంగుల చిలుక, టిమ్మీ అనే నెమ్మదైన తాబేలు, డోనీ అనే మృదువైన జింక. అందరూ కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. మొదట వారు పాడే నదికి చేరారు. నది పాట పాడుతూ అడుగుతుంటే దాటడం కష్టం. బన్నీ నదిని అడిగింది, మాకు సహాయం చేస్తావా? నది నవ్వుతూ చెప్పింది, స్నేహముంటే ఏదైనా సులభమే. అప్పుడు టిమ్మీ తన గట్టి షెల్తో వంతెనలా నిలబడ్డాడు. అందరూ సురక్షితంగా దాటారు. తర్వాత వారు మాట్లాడే చెట్ల అడవికి చేరారు. చెట్లు అడిగాయి, మీరు ఎందుకొచ్చారు? బన్నీ నిజం చెప్పింది. చీకటి గుహ దగ్గరకు వచ్చారు. అందరూ కొంచెం భయపడ్డారు. అప్పుడే పిక్కి చెప్పింది, ధైర్యమంటే భయం లేకపోవడం కాదు, భయంతో ముందుకు వెళ్లడం. బన్నీ ముందుకు అడుగువేసింది. గుహలో లోపల ఒక చిన్న డ్రాగన్ కనిపించాడు. ఆ డ్రాగన్ ఏడుస్తున్నాడు. బన్నీ మృదువుగా అడిగింది, ఎందుకేడుస్తున్నావు? డ్రాగన్ చెప్పాడు, నాకు స్నేహితుల్లేరు, అందుకే నక్షత్రాన్ని తీసుకొచ్చాను. బన్నీ నవ్వుతూ చెప్పింది, స్నేహం దొంగలిస్తే రాదు, పంచుకుంటే వస్తుంది. అందరూ డ్రాగన్ను హత్తుకున్నారు. ఆ డ్రాగన్ ఆనందంగా నక్షత్రాన్ని తిరిగిచ్చాడు. ఆ క్షణమే అడవి మొత్తం వెలిగిపోయింది. పువ్వులు నవ్వాయి, పక్షులు పాటలు పాడాయి. డ్రాగన్ కూడా వారి స్నేహితుడయ్యాడు. అడవిలో పెద్ద పండుగ జరిగింది. అందరూ బన్నీని హీరోగా చూశారు. బన్నీ చెప్పింది, దయ, స్నేహం ఉంటే ఏ మాయైనా సాధ్యమే. కథ నీతి: మంచి మనసు, స్నేహం ఉంటే సమస్యలు సులభంగా పరిష్కరిస్తారు.